and I'm so happy to be here. Thank you. హిట్ కొట్టావన్నా. సో విజయవాడలో బజ్జీలన్నా పొడుగులన్నా అసలు నాకు చాలా చాలా ఇష్టం. విజయవాడ ఇస్ సో సో. అక్క నువ్వు ముస్లిం కదక్క, మటన్ అడగాలి. నువ్వు ముస్లిం క్యారెక్టర్ చేసావు, మటన్ అడగాలి. ఓకే, మీరు పెడతానంటే వస్తాయండి. రండి వెళ్ళిపోతాం. ఓకే షూర్. పార్ట్ ఉందిలే అన్న, మీ మా అమ్మని తీసుకొచ్చినావుగా. గంగమ్మని ఇస్తున్నావా? గంగమ్మ రాక్స్. ఇది జన్మ జన్మల బంధం. ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే సార్ మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ సినిమా. కొత్త కాన్సెప్ట్ తీసాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఈరోజు శుభం మూవీ ప్రీమియర్కి అయితే వచ్చామన్నమాట. సో మనకైతే ఇప్పుడు క్యాపిటల్ సినిమాస్లో విక్టరీ లాంజ్ అని చెప్పి వదిలేరు కదా. సో దాంట్లో మనం ఎలా ఉండిద్దని ఎక్స్పీరియన్స్ చేద్దాము. ప్లస్ ప్రీమియర్స్ ఇక్కడ ఒక దగ్గరే వదిలేరు, 7కి ఇస్తున్నాడు అనమాట శుభం మూవీకి. సో నేనైతే వచ్చేసాను. సో మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏదో ఒక వింటేజ్ హర్రర్ స్టోరీ లాగా అండ్ మంచి ఫన్ అండ్ శామ్ కీమో రోల్ కూడా ఉంది. నాకైతే కొంచెం శామ్ గారి ప్రొడక్షన్లో వస్తుంది కదా, తన ఎలా ఉండిద్ది, తన ఫస్ట్ ప్రొడక్షన్లో వచ్చే మూవీ అండ్ స్టోరీ సెలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో వచ్చాం కదా, ఇక్కడ ఇదే ప్రజెంట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్నాం ఇక్కడ విక్టరీ లాంగ్లో. సో స్క్రీనింగ్ ఇవంతా కూడా నార్మల్గానే, అంటే ఇప్పుడు మనకి చిన్న స్క్రీన్స్, అంటే చిన్న స్క్రీన్ కాదు, చిన్న ప్లేస్లో ఒక మంచి పెద్ద స్క్రీన్ పెట్టేసి కొంచెం వరకే పెట్టేసి సీట్స్ అన్నీ కూడా రెక్లైనర్స్ అనమాట. ఇంకా నార్మల్ సీటింగ్ అని ఏముండదు, అంతా రెక్లైనర్సే. అలా ఉంది స్క్రీన్స్ అయితే. నేను ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వెల్లో చేస్తున్నాను అనమాట, బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ వరకు సినిమా అయితే చాలా బాగుంది. అసలు అందరు నవ్వుతూనే ఉన్నారు, నాకు నవ్వు వస్తూనే ఉంది. ఒక టీవీ సీరియల్ నుంచి ఒక హారర్ కనెక్షన్ అనమాట. హర్షిత్ గారు అయితే బాగా చేశారు. నాకు అంటే చాలా కొత్తగా ఉంది, కొత్త ఫేసెస్ అంతా కూడా, కామెడీ అదంతా కూడా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు వరకు శామ్ ఎంట్రీ కూడా వచ్చేసింది. నేను ఇంకా లాస్ట్లో ఎక్కడైనా ఇస్తారేమో అనుకున్నా, శామ్ ఎంట్రీ కూడా ఇంటర్వెల్కి ముందునే వచ్చేసింది. బాగుంది, శామ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, రోల్ భలే ఉంది, క్యూట్గా. అండ్ ఇక్కడ వరకు అయితే బాగుంది, ఫన్గా ఉంది. మొత్తం చూసేసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తాను. మూవీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనుకుంటే నేను వెళ్ళిపోతాను. జర్నీ చేసి వచ్చాము. థ్యాంక్ యూ. రియాక్షన్ చూద్దాం అని చెప్పి. హోప్ యు ఆల్ లవ్ ద ఫిల్మ్. yes అండ్ మొత్తానికి ఆల్ఫా డెఫినేషన్ అర్థమైపోయింది అందరికి. సినిమా లవర్స్ మనోడు చెప్పినట్టే సినిమా అంటే పిచ్చి ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేసిరంటే చాలే, మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎవ్రీవన్ వి వర్క్ సో హార్డ్ టు మేక్ దిస్ పాసిబుల్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీ అందరికి చాలా నచ్చింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ. హిట్ కొట్టావన్నా. సో విజయవాడలో బజ్జీలన్నా పొడుగులన్నా అసలు నాకు చాలా చాలా ఇష్టం. విజయవాడ ఇస్ సో సో. అక్క నువ్వు ముస్లిం కదక్క, మటన్ అడగాలి. నువ్వు ముస్లిం క్యారెక్టర్ చేసావు, మటన్ అడగాలి. ఓకే, మీరు పెడతానంటే వస్తాయండి. రండి వెళ్ళిపోతాం. ఓకే షూర్. సో నాకు విజయవాడ ఇస్ సో స్పెషల్ టు మీ. ఇలా ఇక్కడికి వచ్చి మీరందరూ ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ ఇంకా చాలా చాలా మందికి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి. ఇప్పుడు చూసారు కదా మీరు ఎంత బాగా ఎంజాయ్ చేశారు. సో అందరూ అంతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. సమంత మ్యామ్ ఫస్ట్ ప్రొడక్షన్, సో యూ నో ఇప్పుడు తన విజన్ ఏంటో. బాగా ఎంజాయ్ చేస్తారు ఆ మూవీ. సో మీరు అందరికి స్ప్రెడ్ చేయండి వర్డ్. ఒక ఇంపార్టెంట్ థింగ్, సినిమా ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ మిస్ అవ్వద్దని చెప్పండి. ఎందుకు ప్లీజ్, నేను ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మీరు అందరు ఇట్లా లేసి ఇలా చూస్తున్నారు సినిమా, అలా చూడకండి. మంచిగా కూర్చోండి. రోలింగ్ టైటిల్స్ వచ్చినట్టు అనిపిస్తాయి కానీ లాస్ట్ కే హైలైట్ పంచ్ ఉంటుందని చెప్పండి అందరికి. వాళ్ళని ఇంకో ముగ్గురు చెప్పమనండి. సినిమా మొత్తం చూడండి, ఓకేనా? పార్ట్ ఉందిలే అన్న, మీ మా అమ్మని తీసుకొచ్చినావుగా. గంగమ్మని ఇస్తున్నావా? గంగమ్మ రాక్స్. గంగమ్మ రాక్స్.
ఇది జన్మ జన్మల బంధం ఊరేనల బంధం ఇది జన్మ జన్మల బంధం. హాయ్, ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఓకే, ఇన్నోసెంట్ క్యారెక్టర్. నీ కళ్ళతోనే చంపేసినావు అక్క, నువ్వు నీ కళ్ళతోనే చంపేసినావు అక్క మమ్మల్ని. హీరోయిన్ ఇక్కడ భయపడలేదు, నీకు భయపడ్డాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు కలిసి వచ్చి చూస్తున్నారు సినిమా. ఐఎమ్ సో హ్యాపీ, ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చి అందరు కలిసి చూస్తున్నారని. డైరెక్టర్ గారు సో మా వైఫ్ ది విజయవాడ, సో మా మావయ్య సో ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే సార్ మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ సినిమా. యా, ఒక కొత్త కాన్సెప్ట్ తీసాం. సో గైస్, మనమైతే ఇప్పుడు మూవీ చూసేసి కిందకి వచ్చామన్నమాట. మనకి సినిమా ఎలా ఉంది ఏంటి కనుక్కోవడానికి హర్షిత్ వాళ్ళు కూడా వచ్చారు. నేను వాళ్ళందరినీ కలిశాను, డైరెక్టర్ గారిని కూడా కలిశాను. చాలా ఇన్నోసెంట్ అనుకుంటా డైరెక్టర్ గారు. నాకు తెలిసినంత వరకు ఇది అండి సెకండ్ మూవీ అంతే అనుకుంటా, సెకండ్ మూవీ అనుకుంటా. నాకైతే సినిమా ఖచ్చితంగా చూడాల్సి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సినిమా మనకి నార్మల్గా చూసినప్పుడు అంతేం అనిపించదు. సో థియేటర్కి వచ్చి మనం చూస్తే మనకు అనిపిస్తుంది అనమాట. అండ్ కొన్ని సినిమాలు థియేటర్కి వచ్చే చూడాలి, అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాం. సో అలాంటి సినిమా అనమాట ఇది. అండ్ మనకి ఫ్యామిలీస్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తే, మీకు స్టోరీ అంతే పెద్దగా ఏమనిపించకపోయినా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ నవ్వుతుంటారు. నాకైతే నవ్వి బొగ్గలు నవ్వు వచ్చినాయి. ప్యూర్ సోల్తో చూడాలన్నమాట సినిమా. బాగుంది సినిమా అయితే. హర్షిత్ గారు అయితే ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టేస్తున్నారు. అండ్ అంటే ఐ మీన్ శామ్ ప్రొడక్షన్స్లో. ఆయనది ముందు ఇంకొక సినిమా కూడా ఏదో ఉంది హర్షిత్ గారిది. అండ్ శామ్ది అయితే రోల్ ఉంటుంది అసలు. మీకు జగన్ వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా షర్మిల గారు, ఆవిడ చెప్తుంది కదా ఆడపిల్ల అని ఎందుకు అంటారు, ఆడపిల్ల కాబట్టి అలా చెప్తుంది. ఆ డైలాగ్స్ అన్నీ కూడా మస్తు ఫన్నీ అనిపించింది శామ్కు. అంటే శామ్కి ఇచ్చిన కీమో రోల్ మాత్రం ఎక్కువే ఉండరు, శామ్ కొంచెం ఉంటారు. ఉన్న కొంచెం పార్ట్ కూడా మస్తు అనిపించింది, క్యూట్గా ఉంది. అండ్ ఆమె ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ మూవీ. అండ్ బాగుంది. శుభం అయితే శుభం లాగే ఉంది. మంచి స్టార్ట్ అయితే ఇచ్చుకున్నారు. ఫస్ట్ మూవీ మంచి హిట్ కొట్టింది. అండ్ ఇంకా ఏం చెప్పచ్చు అంటే కనుక సినిమాలో మనం ఇది ఎలా చెప్పొచ్చు అంటే మామూలుగా మనం పేరెంట్స్తో పాటు వెళ్తాం అనుకుంటాం కదా, కానీ ఇది గ్రాండ్ పేరెంట్స్ని కూడా తీసుకువెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మంచి నాకు అంత హర్రర్గా అనిపించలేదు, కానీ మంచి కామెడీ మూవీ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి సినిమా అయితే. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ అందరికీ నచ్చకపోవచ్చు, ఇది నా ఒపీనియన్. నేను ఎప్పుడు చెప్పేదే ఇది నా బేస్డ్ రివ్యూ అనమాట. అంటే నాకు ఈ సినిమా నచ్చింది, మీకు నచ్చకపోవచ్చు, అది నా తప్పు కాదు. సో అలా అనమాట. నాకు ఈ సినిమా నచ్చింది, మీకు నచ్చకపోవచ్చు, అది. సో ఇదనమాట మన ఇవాళ వ్లాగ్. సో థియేటర్ అని చెప్పాను కదా, నాకు థియేటర్ అంతేం అనిపించలేదు యాక్చువల్గా. ఏముండదు, మనం రెక్లైనర్స్కి వెళ్తాం కదా, అవే రెక్లైనర్స్ అంత థియేటర్ మొత్తం ఉంటే. సో అదంతా కొత్తగా ఏమనిపించలేదు. అండ్ నేను సీట్స్ కూడా నేను స్టార్టింగ్ రో అవ్వడం వల్ల నాకు అంత కంఫర్టబుల్గా కూడా అనిపించలే. కొంచెం బ్యాక్ అయితే ఏమన్నా కొత్తగా అనిపించదేమో. నెక్స్ట్ కూడా వెళ్ళి అప్పుడు థియేటర్ గురించి అయితే మాట్లాడుకుందాం, అంటే విఐపి లాంగ్ గురించి. సో అదనమాట ఇది ఇవాళ వ్లాగ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం మనం. సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. బై.